ఇంటికి 4 వైపుల ద్వారాలను అమర్చి అందులో నివసించినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి సర్వతోముఖ అభివృద్ధి అనేది ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండవు, సంతానం వృద్ధిలోకి వస్తారు, ఆరోగ్య సమస్యలు ఉండవు, వృత్తి ఉపాధి సమస్యలు కూడా ఏమీ ఉండవు. అందువల్ల ఏ ఇంటికైనా 4 వైపుల ద్వారాలు ఉంచడం శ్రేష్టం. ఇటువంటి గృహాన్ని మనం విజయ గృహంగా పిలుస్తాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కుల్లో గన ద్వారాలు పెట్టి ఈ దిక్కులు గుండా మనం నడక కొనసాగిస్తూ కనుకున్నట్లయితే ఆ ఇంట్లో వారికి అన్ని విషయాల్లో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఏ ఇంటికైనా తూర్పులో కానీ, తూర్పు ఈశాన్యంలో కానీ, పడమరలో కానీ, పడమర వాయువ్యంలో కానీ, ఉత్తరంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ, దక్షిణంలో కానీ, దక్షిణాగ్నేయంలో కానీ ద్వారాలు ఉంచి నిర్మించాలి. ఈ విధంగా ఇంటికి 4 వైపులు ద్వారాలు కనుక పెట్టినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి అన్ని విషయాల్లో విజయం లభ్యమవుతుంది. సంతానం కూడా వృద్ధిలోకి వస్తారు. సంతానానికి వివాహాది శుభకార్యాలు బాగా ఎర్లీగా అవుతాయి. ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. ఇంటికి 4 పక్కల ద్వారాలు ఉన్నట్లయితే ఇంటికి 4 పక్కల ఖాళీ స్థలం ఉన్నట్టే లెక్క. అందువల్ల ఈ విధంగా నిర్మించిన గృహానికి కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే కాంపౌండ్ వాల్ కట్టుకొని ఇల్లు లోపల కట్టుకొని 4 పక్కల ద్వారాలు అమర్చి ఈ 4 వైపుల దిక్కుల్ని ఉపయోగిస్తూ ఉండాలి మనం. కాంపౌండ్ వాల్ లేకుండా ఇంటికి 4 వైపుల ద్వారాలు పెట్టి కనుక మనం గృహాన్ని కట్టినట్లయితే అంతగా లాభాలు ఉండవు. గృహానికి తప్పనిసరిగా కాంపౌండ్ వాల్ కట్టి ఇందాక మనం చెప్పినట్టుగా ఇంటికి 4 వైపుల ద్వారాలు కనుక అమర్చి ఆ ఇంట్లో నివసిస్తూ కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అన్ని విషయాల్లో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. సంతానానికి వివాహాది శుభకార్యాలు బాగా ఎర్లీగా అవుతాయి. సంతానం బాగా వృత్తిలో స్థిరపడతారు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా దగ్గరికి రావు. అందువల్ల ఏ ఇంటికైనా తూర్పు లేదా తూర్పు ఈశాన్యం, దక్షిణం లేదా దక్షిణాగ్నేయం, పడమర లేదా పడమర వాయువ్యం, ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యాల ద్వారాలు ఉంచి వాటిని ఉపయోగిస్తూ ఉండటం శ్రేష్టం. ఇటువంటి గృహాన్ని మనం విజయ గృహం అని మనం పిలుస్తాం.